వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ నియామకమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న ఠాక్రేను గోవా ఇన్ఛార్జ్ గా నియమించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్నికలకు ముందు మాణిక్యరావు ఠాక్రేని ఏపీ చీఫ్ గా నియమించిన పార్టీ ఎన్నికలు అయిన వెంటనే మార్పు చేయడం విశేషం. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ నియామకమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న ఠాక్రేను గోవా ఇన్ఛార్జ్ గా నియమించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్నికలకు ముందు మాణిక్యరావు ఠాక్రేని ఏపీ చీఫ్ గా నియమించిన పార్టీ ఎన్నికలు అయిన వెంటనే మార్పు చేయడం విశేషం. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ను నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ నియామకమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న ఠాక్రేను గోవా ఇన్ఛార్జ్ గా నియమించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్నికలకు ముందు మాణిక్యరావు ఠాక్రేని ఏపీ చీఫ్ గా నియమించిన పార్టీ ఎన్నికలు అయిన వెంటనే మార్పు చేయడం విశేషం. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ను నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి. కిరణ్ రాష్ట్రాల సంస్థాగత వ్యవహారాల బాధ్యతలను నియమించిన ఏఐసీసీ దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను మార్చినట్లుగా తెలుస్తోంది. దీన్ని తెలంగాణకు సంబంధించి దీపాదాస్ మున్షిని వాళ్ళు నియమించారు. ఇటు మాణిక్యరావు ఠాక్రేని వచ్చేసి మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు కూడా మొన్న సాధారణ ఎన్నికల వరకు కూడా మాణిక్యరావు ఠాక్రే ఉంది. ఈ రోజు దీపాదాస్ మున్షిని కూడా నియమిస్తున్నట్లుగా ఏఐసీసీ ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. మాణిక్యరావు ఠాక్రేను గోవాకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఏపీకి సంబంధించి కూడా ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి మాణిక్యం ఠాకూర్ని కూడా వాళ్ళు నియమించారు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు విజయాన్ని సాధించారు. కానీ ప్రస్తుతం వచ్చే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా దీనిలో భాగంగానే ఇన్ఛార్జీలు కూడా చేంజ్ చేస్తుంది. ఖచ్చితంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇటు తెలంగాణలో కావచ్చు పోటీ చేసే ప్రతి దగ్గర మాక్సిమం స్థానాలను చేజిక్కించుకునేలాగా కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా కసరత్తులు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఇన్ఛార్జీల నియామకం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ.